సువార్త chapter 12. 12వ అధ్యాయము. And verses 2 and 3. 2-3 వచనాలు. This is after the resurrection of Lazarus. లాజరస్ తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటన గురించి ఇక్కడ ఉంది. Yeah, John 12:2 it says, there they made him a supper, and Martha served, and Lazarus was one of them that sat at the table with him. Then took Mary a pound of ointment of spikenard, very costly, and anointed the feet of Jesus, and wiped his feet with her hair, and the house was filled with the odor of the ointment. So Mary broke some expensive perfume on Jesus Christ. ఇక్కడ మరియా మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు యేసుక్రీస్తు వారి దగ్గర పాదాలకు పోసినట్లు చూస్తూ ఉన్నాం. Then Proverbs chapter 27. అలాగే సామెతలు 27వ అధ్యాయం. Proverbs 27 and verse 9. 27:9. Proverbs 27 and verse 9, it says, ointment and perfume rejoice the heart, so that the sweetness of a man's friend by hearty counsel. తైలమును అత్తరును హృదయం సంతోషపరచినట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చే మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. And today we'll learn about unused perfume. ఉపయోగించకుండా ఉన్నటువంటి అత్తరును గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. God wants our life to be a perfume of love for Christ. మన యొక్క జీవితము క్రీస్తు యొక్క మధురమైనటువంటి పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు. Yeah, many times when people wear scent or attar or perfume, we feel good when we pass them by. ఎవరైనా అత్తరు పూసుకొని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆ యొక్క వాసనతో ఎంతో సంతోషంగా ఉంటాం. But when they don't have a bath, we don't like to sit next to them. అయితే వారు స్నానం చేయనప్పుడు మాత్రం వాళ్ళ పక్కన కూర్చోడానికి మనం ఇష్టపడం. Good perfume is like a good fragrance to people. ఇక్కడ మంచి వాసన వచ్చేటువంటి అత్తరు అనేటువంటిది ప్రజలకి పరిమళంగా ఉంటుంది. And we create a scented environment around us. మన చుట్టూ కూడా పరిమళం వెదజల్లేటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతూ ఉంటాం. So Mary also, she broke this expensive perfume. She was keeping it, she broke it, and now the room was filled with this perfume. ఆమె అంతకాలము ఉంచినటువంటి ఆ యొక్క అత్తరు సీసాను బుడ్డిని తీసుకొని ఆ యొక్క యేసు దగ్గర ఆమె ఇరగొట్టినప్పుడు పగలగొట్టినప్పుడు ఆ గదంతా వాసన వెదజల్లింది. And so our life must rejoice the heart of God. మన యొక్క జీవితము అనేటువంటి దేవుని హృదయాన్ని సంతోషింపజేసేటట్లుగా, our life must not grieve the heart of God. దేవుని యొక్క హృదయాన్ని దుఃఖపరిచేటట్లుగా మన జీవితం ఉండకూడదు. That's what it says, grieve not the spirit. అందుకనే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని తెలియజేశారు. That's what Solomon is saying, perfume rejoices the heart. ఇక అత్తరు అనేటువంటిది హృదయానికి సంతోషాన్ని కలిగజేస్తుంది అని తైలముని గురించి తెలియజేశారు. And this perfume symbolizes the sweet sacrifices that we can make for the Lord. ఈ తైలము అనేటువంటిది ప్రభు కొరకు మనం చేసేటువంటి త్యాగములను గురించి, మధురమైన త్యాగముల గురించి తెలియజేస్తూ ఉన్నది. Many people make sacrifices, but it is not fragrant. అనేక ప్రజలు వారి యొక్క త్యాగాలు చేస్తారు కానీ అయితే అది పరిమళ వాసన వెదజల్లేటువంటిదిగా ఉండదు. They make sacrifices, but they live a fleshly life. వారు త్యాగాలు చేస్తారు కానీ జీవించే జీవితం మాత్రం శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. They may worship the Lord, but they don't mean what they worship. వారు ఆరాధన చేస్తారు కానీ ప్రభువుని ఆ ఆరాధనకి ఒక అర్థం అనేటువంటిది ఉండదు. They may preach, but they don't want to practice. వారు ప్రసంగించవచ్చు కానీ దాన్ని ఆచరణలో పెట్టరు. They may leave secular jobs and secular education, but they are still attached to worldly friends. వారు ఈ యొక్క లోకపరమైనటువంటి విద్య అనేటువంటి దాన్ని వాటిని వదిలిపెట్టినప్పటికీ ఈ లోకంలో మాత్రం ఇంకా లోకపరమైనటువంటి స్నేహితులతో కలిసి ఉంటారు. They still have the love of the world in their heart. వారికి హృదయంలో ఇంకా ప్రేమ హృదయం అనే ఈ లోకం పట్ల ప్రేమ అనేటువంటి కలిగి ఉంటారు. As Pastor Suresh said, they are making sacrifices, but they have idols in the heart. వారు త్యాగాలు చేస్తారు కానీ వారి హృదయంలో మాత్రం విగ్రహాలు ఉంటాయి అని ఇందాక విన్నాం మనం. They like to romance with people that they like.
వారు ఎవరితో అయితే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. They have an affair with the world system. వారు ఈ యొక్క లోక పద్ధతులతో స్నేహాన్ని ప్రేమను కలిగి ఉంటారు. And so they will never give a sweet perfume to God. వారు దేవునికి మధురమైనటువంటి ఈ యొక్క పరిమళాన్ని వెదజల్లే వారిగా ఉండరు. They talk about God, but they don't have a virtuous life. వారు దేవుని గురించి అయితే మాట్లాడతారు కానీ సుగుణాలు కలిగిన జీవితాన్ని కలిగి ఉండరు. And so there can be disciples also in our lives and in the church, and we also can be those people who do not emit a sweet fragrance to God. మన మధ్యలో కూడా శిష్యులైనటువంటి వారు ఉండొచ్చు. అయితే వారు దేవునికి వారి జీవితము ఒక పరిమళ వాసన వెదజల్లే జీవితం ఉండకపోవచ్చు. They have the perfume, the sweet perfume, but they don't want to break it to God. వారు ఆ యొక్క పరిమళ వాసన కలిగి ఉన్న పరిమళ అత్తరును కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు దాన్ని వెదజల్లటానికి ఇష్టపడలేదు. They have broken a fleshly perfume. వారు శరీర సంబంధమైనటువంటి అత్తరును కలిగి ఉంటారు. That perfume is a first copy perfume. అది కాపీ చేసినటువంటిదిగా పెర్ఫ్యూమ్ ఉంటుంది. It is a spoiled perfume. It's a corrupted perfume. అది కాలుష్యమైనటువంటి అత్తరుగా ఉంటున్నది. And so that perfume is not going to rejoice the heart of people or the heart of God. అవి దేవుని ప్రజలను కానీ లేతే దేవుని యొక్క హృదయాన్ని కానీ సంతోషపరిచేవిగా అట్లాంటి అవి And ఉండవు. here in these verses that we read, there are three kinds of people. ఈ మనం చదువుకున్నటువంటి వచనంలో మూడు రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. One is Lazarus, who is sitting at the table with Jesus. యేసుక్రీస్తు యొక్క బల్ల దగ్గర కూర్చున్నటువంటి లాజరు అనేటువంటి వాడు మొదటివాడు. The second person is Martha. She is serving Jesus. ఇక రెండవ వ్యక్తి మార్తా దేవునికి ఉపచారం చేస్తూ ఉన్నది. And the third person in this verse is Mary. She is breaking the perfume. అయితే మూడో వ్యక్తి మరియా ఆమె యొక్క అత్తరు వారిని పగలగొడుతున్నట్లు కనపడుతున్నది. Jesus was there in their midst, but only one person broke that perfume. వారి మధ్య యేసుక్రీస్తు వారి మధ్య ఉన్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రమే దేవుని కొరకు అత్తరు బొడ్డిని పగలగొట్టినట్టు A కనపడుతున్నది. notable miracle was done for Lazarus, but Lazarus did not bother to break the perfume on Jesus. అద్భుతమైన ఆశ్చర్యకార్యం లాజరు పట్ల జరిగించిన లాజరు మాత్రం యేసుక్రీస్తు వారి కొరకు ఈ యొక్క అత్తరు సీసాను తీసుకురావడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. Martha also knew there is perfume in the house, but she never decided to break that perfume box. మార్తా కూడా ఇంటిలో ఆ యొక్క అత్తరు సీసా ఉందని తెలిసినప్పటికీ ఆమె ఏమాత్రం కూడా దేవుని కొరకు దాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. Unused perfume in our lives reveals that we do not want to do any extraordinary work for God. ఇక ఉపయోగించకుండా ఉన్నటువంటి అత్తరు అనేటువంటిది మన జీవితంలో కూడా దేవుని కొరకు ఏం ఉపయోగపడకుండా ఉండే విధానాన్ని తెలియజేస్తూ ఉన్నది. Many times we can be people who do not want to go out of the way that extra mile for the Lord. అనేక సార్లు మనము దేవుని కొరకు మరొక మైలు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడనటువంటి వారంగా ఉంటున్నాం. And we can be like Lazarus, who just want to sit and receive from the Lord. మనం కేవలం లాజరస్ లాగా కూర్చొని వినేటువంటి వారు మాత్రంగా ప్రభు దగ్గర వినేవారంగా మాత్రమే ఉంటాం. Lazarus symbolizes a person who wants to receive based upon sacrificing through a selfish perfume. ఈ యొక్క లాజరు ఎలాంటి వాడంటే ఒక స్వార్థపూరితమైనటువంటి విధానాన్ని తెలియజేస్తున్న వ్యక్తిగా సాదృశ్యంగా కనపడుతున్నాడు. These are the believers who only want miracles for their life like Lazarus. లాజరస్ వలె వారు అనేకులు కూడా కేవలం వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు స్వీకరించుకోవడానికి మాత్రమే ఉంటారు. Pray that God will bless me. Pray that God will solve my problems. దేవుడు నా యొక్క సమస్యలకు పరిష్కారం చేయాలని, దేవుడు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేయండి అని అడుగుతారు. I'm waiting when my desires are going to be fulfilled. నా యొక్క ఆశలు ఎప్పుడు నెరవేర్చబడతాయో అని ఎదురు చూస్తున్నానని అంటారు. These are people who have a comfortable life with God. అలాంటి వారు దేవుని దగ్గర సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. They do not want to break this perfume of doing some extraordinary work for God. వారు దేవుని కొరకు ఇంకా వేరే కార్యాలు చేయడానికి వారికి ఉన్నటువంటి ఆ యొక్క అత్తరు సీసాన్ని పగలగొట్టడానికి ఇష్టపడరు. They like to sit down and receive everything from the table of God. దేవుని యొక్క భోజనం బల్ల దగ్గర నుంచి విని అంత అక్కడ నేర్చుకోవాలి అంతవరకే ఉండేటువంటి వారుగా ఉంటారు. They want the wisdom, they want the life, they want the joy, they want the blessings of God. వారు వినటానికి ఆ సంతోషము తర్వాత ఆశీర్వాదాలు అంతవరకు వినటం వరకు మాత్రమే ఇష్టపడతారు. We should not just survive as Christians by receiving the provisions of God. కేవలము దేవుని నుంచి మనం వనరులను పొందుకునేటువంటి వారు క్రైస్తవులంగా మాత్రమే ఉండకూడదు. We should receive the provisions and be thoughtful about what kind of work we can do to bless the heart of God. దేవుని యొక్క హృదయాన్ని దీవించడానికి మనం ఏ విధమైనటువంటి కార్యాలు ఏం చేయాలని ఆలోచించే ప్రజలంగా మనం ఉండాలి. Lazarus symbolizes an ungrateful and an unthoughtful person.
ఈ యొక్క లాజరుని చూస్తే మనకి కృతజ్ఞత లేని వ్యక్తిగాను ఆలోచన లేని వ్యక్తిగాను కనపడుతూ ఉన్నాడు. An ungrateful person will never make any sweet sacrifice for God. ఆలోచన లేని వ్యక్తి, కృతజ్ఞత లేని వ్యక్తి దేవుని కొరకు మధురమైనటువంటి యొక్క వాసన వెదజల్లే వ్యక్తిగా ఆ త్యాగాలు చేయలేడు. Mary was grateful for what Jesus has done for her family. మరియా మాత్రం తన యొక్క కుటుంబానికి యేసు చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నది. We must be grateful that Jesus Christ has changed our lives. మన యొక్క జీవితాన్ని దేవుడు మార్చాడు అని దాని విషయంలో మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. And now because we are grateful, we should be thoughtful about what can I do for the Lord. కృతజ్ఞతాభావం కలిగి ఉన్నామంటే తర్వాత నేను ప్రభు కొరకు ఏం చేయాలనే ఆలోచన కలిగిన వారంగా కూడా ఉండాలి. Only a thoughtful person will want to glorify God in their life. కేవలం ఆలోచన కలిగిన వ్యక్తి మాత్రమే దేవుణ్ణి మహింపరచాలని కోరుకుంటూ ఉంటాడు. So Mary was thoughtful and grateful. మరియా కృతజ్ఞతాభావముతోనూ ఆలోచన పరంగా కూడా ఉన్నది. Lazarus has a selfish perfume that he only wants things from God. లాజరసు స్వార్థపూరితమైనటువంటి యొక్క అత్తరును కలిగి ఉన్నాడు. ఆ పరిమళం తన వరకు మాత్రమే ఉంచుకోవాలని And కోరుకున్నాడు. there are many disciples and many believers who are like that. They will make sacrifices but for selfish reasons. అనేక విశ్వాసులు కూడా శిష్యులు కూడా అలానే ఉంటారు. వారు త్యాగాలు చేసినప్పటికీ అది కేవలం వారి వరకు మాత్రం స్వార్థపూరితంగా ఉండేట్లుగా ఆలోచన I will చేస్తారు. come to Bible college, I'll come and stay in the dorm so that I can receive all the provisions from the church. డామ్లో ఉండాలి, డామ్కి రావాలి అని ఎందుకు అనుకుంటారంటే సంఘం నుండి వచ్చే ఆలోచనలు ఆ యొక్క మేలులు అయితే ఏవైతే ఉంటాయి అవన్నీ కావాలని కోరుకుంటారు. I will become a missionary, I'll become a pastor so that the church will take care of me. నేను దైవ సేవకుడిని అవుతా, పాస్టర్ని అవుతా, ఎందుకంటే అట్లా చేస్తే సంఘమే నన్ను చూసుకుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. Such people, their sacrifice will not be a sweet fragrance to the heart of others. అలాంటి యొక్క ఆలోచన కలిగినటువంటి వ్యక్తులను బట్టి దేవునికి వారి జీవితాలను బట్టి ఏమాత్రము పరిమళ వాసన వెదజల్లే ఆ యొక్క సంతోషాన్ని కల్పించే హృదయం ఉండదు. Their perfume is not the number one perfume. వారికి ఉన్నటువంటి ఈ యొక్క పరిమళము అనేటువంటి సుగంధ తైలం అనేటువంటిది నెంబర్ 1 కాదు. And then there is this woman Martha who's wanting to serve God, but she is breaking her natural perfume. అలాగే మార్తా యేసుకి ఉపచారం చేస్తూ ఉన్నదంటే ఆమె సహజ సిద్ధమైనటువంటి అత్తరు మాత్రమే తన వెదజల్లే వ్యక్తిగా ఉన్నది. Martha is doing what is natural and what is expected of her to do, and that is to be hospitable to Jesus. ఈ యొక్క మార్తా ఏం చేస్తుందంటే యేసుకి ఆతిథ్యం ఇవ్వటం కొరకు సహజంగానే చేసేటువంటి ఆ ఆలోచన పరమైనటువంటి కార్యాన్ని అంతవరకు మాత్రమే చేస్తుంది. And many believers live their life with this natural perfume. అనేక విశ్వాసులు వీరు సహజ సిద్ధమైనటువంటి యొక్క అత్తరు తైలం ప్రకారం జీవిస్తారు. They will come to church regularly. వారు మందిరానికి వస్తూ ఉంటారు. They will read the Bible regularly. వారు వాక్యాన్ని బాగా చదువుతూ They ఉంటారు. will pray regularly. వారు అనుదినము కూడా ప్రార్థన They will చేస్తారు. talk gently and kindly to you. వారు మాట్లాడేటప్పుడు కూడా చాలా ఎంతో They will సాధువులాగా help you మాట్లాడతారు. in time of need. అవసరాలు ఉన్నప్పుడు వారికి సహాయం They చేస్తారు. will dress well also to the church. మందిరానికి చక్కగా బట్టలు They వేసుకొస్తారు. will do everything neat and tidily. ప్రతిదీ కూడా శుభ్రంగా పరిశుభ్రంగా చేస్తూ But ఉంటారు. they will not do any extraordinary work. ఇక వాటిని మించి ఎక్కువగా ఏమి చేయడానికి ఇష్టపడరు. They do what is expected of them. They will not do something astonishing to others. వారు ఎంతవరకు అయితే ఏదైతే ఆలోచన చేయగలుగుతారో అంతవరకు చేస్తారు కానీ ఇంకా అత్యంతంగా ఆశ్చర్యపరిచే విధానంలో వారు They చేయలేరు. do what is cultural and moral, what is good in the eyes of people. ప్రజల యొక్క దృష్టిలో ఏదైతే నైతిక విలువలతో కూడి ఉంటుందో అంతవరకే చేసేవారుగా ఉంటారు. They have this natural perfume that they spray upon themselves. వారికి ఉన్నటువంటి ఆ యొక్క అత్తర్ అనేటువంటిది స్వభావ సిద్ధమైనటువంటిది. అది వారికి అంతవరకు వారి మీద మాత్రమే They జల్లుకుంటారు. will sing songs, they will preach, they will do everything in the natural without being led by God. దేవుని చేత నడిపింపు లేకుండా కేవలం పాటలు పాడుతూ ప్రసంగం చేసేవారుగా ఉంటారు. They follow God on their terms and according to their convenience. వారు దేవుణ్ణి వాళ్ళకి ఇష్టమైనటువంటి విధానంలో వారికి అనుకూలమైన విధానంలో వెంబడించేవారుగా ఉంటారు. They will be faithful to the church, but they will not go out of the way to go to the next level. వారు మందిరానికైతే నమ్మకంగా వస్తుంటారు కానీ ఇంకా దాన్ని మించి ఇంకొక అడుగు ముందుకు వేయడానికి ఇష్టపడరు. If you tell them what to do, they will do it well. వారు ఏదైనా చేయండి అని చెప్తే మాత్రం మంచిగా చేస్తారు. They are not the people who will give ideas and suggestions to the church. కానీ వారి మందిరానికి సలహా ఇచ్చేటువంటి వారిగా మాత్రం ఉండరు. They will not do things on their own. Only when the opportunity arises, they will serve God. వారు సొంతగా వెళ్ళి చేసేవారుగా ఉండరు కానీ ఏదో అవకాశం వస్తే మాత్రమే వెళ్ళి చేసేవారుగా ఉంటారు. They are not the people who will think for God and think for the benefit and glory of the church. వారు మందిరం కొరకు దేవుని యొక్క మహిమ కొరకు దేవుని మహిమ
సంఘ లాభ కొరకు ఆలోచించేవారుగా ఉండరు. They will give their tithes and they will sponsor people maybe. వారు దశంభాగాలు ఇస్తారు బహుశా, లేకపోతే ఇంకా స్పాన్సర్ చేయటం కూడా They ఉంటుంది. will not do anything extraordinary with their money. ఇక వారికున్న డబ్బులతో వేరే ఎక్కువ పని చేయడానికి ఇష్టపడరు. If God says give out of the 10 properties you have, give one property to the church, they will not give it. ఇక నీకు 10 స్థలాలు ఉన్నాయి కదా, అందులో ఒక స్థలం దేవునికి ఇవ్వంటే ఇవ్వరు. Some people do extraordinary works. కొందరు ఎక్కువగా దేవుని కొరకు చేస్తారు. Some people they give their first salary to God. కొందరు మొదటి జీతాన్ని దేవునికి ఇచ్చేవారుగా That ఉంటారు. is something extraordinary they do and astonishing. అది నిజంగా అద్భుతమైనటువంటి విధానంలో వారు చేస్తారు. The first job they get, the whole first salary they give it to God and trust God for the rest of the month. వారు మొదటిసారి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, మొదటిసారి జీతం వచ్చినప్పుడు జీతం మొత్తం దేవునికి ఇచ్చి ఇక మిగిలిన నెల మొత్తం కూడా దేవుడు చూసుకుంటాడనే నమ్మకం That కలిగి is ఉంటారు. beyond the tithes, beyond what is normal. వారు దశమ భాగం కన్నా కూడా సాధారణంగా ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా ఇస్తారు. And so Martha symbolizes a person who is cultural, moral, natural in her attitude and ways. మార్త మాత్రము తనకున్నటువంటి ఆ యొక్క వైఖరిలో సహజ సిద్ధంగాను సమాజపరంగాను ఆలోచన చేసే విధానంలో మాత్రం ఉంటుంది. They have a good attitude and good nature. వారికి మంచి స్వభావము, మంచి వైఖరిని కలిగి ఉంటారు. They have good performance and good gifts. వారికి మంచి తలాంతులు ఉంటాయి, వారు చేసే పనులు కూడా మంచిగా ఉంటాయి. But their life is not according to the standards of God. అయితే వారి జీవితం మాత్రం దేవుడు అనుకున్నటువంటి ప్రమాణాలను ఆధారం చేసుకుని ఉండదు. They have natural perfume and not broken the spiritual perfume. వారు సహజ సిద్ధమైనటువంటి యొక్క అత్తరును కలిగి ఉంటారు, కానీ అది విరగొట్టబడినటువంటి అత్తరుగా ఉండదు. This natural stuff is very deceiving and seems like the real stuff. ఈ యొక్క స్వభావ సిద్ధం అనేటువంటిది ఎలా ఉంటుందంటే చూడడానికి వాస్తవికతను పోలి ఉంటుంది, కానీ అది మోసపరిచేటువంటిదిగా ఉంటున్నది. And so Mary, she used her perfume correctly. మరియా తనకున్నటువంటి అత్తరును సరైన విధానంలో ఉపయోగించింది. And she broke that spiritual perfume. తనకున్నటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి అత్తరును దేవుని కొరకు వాడింది. And when this perfume was broken, there was gladness to the heart of Jesus. ఎప్పుడైతే ఆ యొక్క అత్తరు సీసా పగలగొట్టబడిందో అప్పుడు యేసు యొక్క హృదయానికి సంతోషం అనేటువంటిది కలిగింది. As Proverbs says, perfume gladdens the heart. ఎందుకంటే తైలమును అత్తరును హృదయమును సంతోషపరచును అని సామెతల గ్రంథంలో చెప్పారు. Mary lived an outstanding life. మరియా నిజంగా విశిష్టమైనటువంటి జీవితాన్ని జీవించింది. She was the salt and the light among her generation. ఒక వెలుగుగాను ఉప్పుగాను తన తరంలో నిలిచిన వ్యక్తిగా ఉంది. So Jesus said what Mary has done will be a memorial to her. మరియా చేసినటువంటిది తనకి జీవితంలో ఒక జ్ఞాపకార్థంగా ఉండిపోతుందని తెలియజేశాడు. This means that when we have some sweet sacrifices to the Lord with the right motives, then our life will be a testimony in the book of remembrance. అలాగే మన యొక్క జీవితం కూడా దేవుని కొరకు పరిమళ వాసన వెదజల్లేటువంటి త్యాగాలతో కూడిన జీవితం జీవిస్తే అది ఈ యొక్క సాక్ష్యాల యొక్క గ్రంథంలో దేవుడు ఒక జ్ఞాపకార్థంగా రాస్తాడు. God has a book of remembrance where he is writing everything that you do according to the right motives. నీవు సరైన విధానంలో చేసే ప్రతిదీ కూడా దేవుడు తన దగ్గర ఉన్నటువంటి గ్రంథములో జ్ఞాపకార్థంగా ఆయన రాసుకుంటూ ఉంటాడు. In the book of remembrance, whatever sacrifices you have done with a pure heart, that will be rewarded in heaven. ఆ యొక్క గ్రంథములో నీ యొక్క పూర్ణ హృదయంతో దేవుని కొరకు ఏదైతే చేశావో ఆ చేయబడినంతా కూడా ఆ గ్రంథంలో లిఖించబడుతుంది. But if you have made sacrifices for natural gain and for selfish reasons, it will not be recorded in that book of remembrance. అయితే నువ్వు చేసేటువంటి ఏదో స్వలాభము కొరకు లేతే సాధారణమైన విధానంలో చేస్తే అది ఆ గ్రంథంలో రాయబడదు. And people will not have memory of what you have done for them. అయితే నువ్వు ప్రజల కొరకు ఏం చేసావు అనేటువంటిది కూడా ప్రజలు జ్ఞాపకం చేసుకోలేరు. But when you do some astonishing work for people and for God, it will be recorded in the memory of people. అయితే నీవు దేవుని కొరకు ప్రత్యేకమైన పనులు చేసినప్పుడు అది దేవుని యొక్క గ్రంథంలోను దేవుని యొక్క జ్ఞాపకంలోను మిగిలిపోయేటువంటిదిగా ఉంటున్నది. At such a time, this person came and blessed me. పలానా సందర్భంలో ఈ వ్యక్తి వచ్చి నన్ను ఆశీర్వదించాడు అని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. When I was fallen, when I was half dead, this person took me to the inn. నేను ఎప్పుడైతే పలానా సందర్భంలో నేను సగప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నానో ఆ సమయంలో ఈ వ్యక్తి నన్ను ఈ సత్రానికి తీసుకువెళ్ళాడు అని చెప్పాలి. And so are we writing things in the book of remembrance? అయితే మనం ఈ యొక్క జ్ఞాపకాల గ్రంథంలో మన గురించి ఈ విషయాలు రాయబడుతున్నాయి. And when we go to heaven, God will open the book and we'll see nothing is written there which was done out of pure motives. అయితే అక్కడ పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత గ్రంథాన్ని చూసి ఇదిగో నువ్వు సరైనటువంటి ఉద్దేశంతో ఏది చేయలేదు అని ఖాళీతనాన్ని అక్కడ చూపిస్తాడు.
Nothing you did rejoiced my heart that I was glad to write it in my diary. నీవు నన్ను సంతోషపరిచేది నా గ్రంథంలో డైరీలో నేను రాసుకోవడానికి ఏది కూడా నువ్వు చేయలేదు అని అంటాడు. And then because she broke this perfume, there was a scented environment. ఈమె ఆ యొక్క అత్తరును తనకు దేవుని కొరకు పగలగొట్టింది కాబట్టి ఆ యొక్క వాసన ఆ చుట్టుప్రక్కలంతా వ్యాపించింది. This means that we must create a faith-filled atmosphere in our surroundings. దీని యొక్క అర్థం ఏంటంటే మనం ఉన్నటువంటి యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో విశ్వాస సంబంధమైనటువంటి వాతావరణాన్ని కల్పించే వారంగా ఉండాలి. Our life must inspire others to follow God. మనకి జీవితము అనేటువంటిది ఇతరులు దేవుని వెంబడించడానికి ప్రేరేపితంగా ఉండాలి. If people cannot smell the sweet perfume, they will not become disciples under you. ప్రజలు నీ దగ్గర నుండి మధురమైనటువంటి పరిమళ వాసన వాళ్ళు స్వీకరించలేనప్పుడు వారు నీ దగ్గర ఉండలేరు. You may be counseling them, you may be instructing them, but they do not have a witness in their heart. Your life does not rejoice their heart. వారికి నీవు సలహాలు ఇస్తూ వారితో ఎంత ఉన్నప్పటికీ కూడా వారి హృదయంలో సాక్ష్యమును కలిగి ఉండరు. And they will not be built up to follow God. వారు దేవుని వెంబడించటానికి వారు నిర్మించబడరు. Are you creating an atmosphere that is charged with faith? విశ్వాసంతో సంబంధమైనటువంటి విషయాన్ని కలిగినటువంటి వాతావరణాన్ని నువ్వు కలిగిస్తున్నావా? Or are you creating an atmosphere that shows selfishness? లేకపోతే స్వార్థపూరితమైనటువంటి విధానాన్ని చూపించే వాతావరణాన్ని And so we కల్పిస్తున్నావా? must create an environment in our lives, in our surroundings, where people are inspired to love God because of us. మనల్ని బట్టి ప్రజలు దేవుని ప్రేమించేవారుగా ఉండేటట్లుగా అటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి. Lot's wife became a pillar of salt. ఈ యొక్క లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. God showed us how much salt she had, which was unused. అంటే దానికి అర్థం ఏంటంటే ఆమె ఉపయోగించకుండా ఉన్నటువంటి ఉప్పు ఎంతగా మిగిలిపోయింది అనేటువంటిది కూడా దేవుడు And when చూపిస్తున్నాడు. we go to heaven, God will say, this was your potential and you did not use it. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు చూపిస్తాడు, నీకు ఇంత గొప్ప సామర్థ్యత ఉన్నది కానీ ఈ సామర్థ్యతను ఉపయోగించుకోలేదని చెప్తాడు. And we can have lot of unused perfume in our storehouse. మనలో కూడా మన దగ్గర కూడా ఉపయోగించకుండా ఉన్నటువంటి చాలా విస్తారమైన అత్తరు అనేటువంటిది కలిగి ఉంటాం. Lot's wife was a worldly wife. లోతు యొక్క భార్య లోకపరమైనటువంటి భార్యగా ఉంది. And so Mary, she did an extraordinary duty more than the nominal Christian. అయితే మరియ మాత్రము సాధారణమైన క్రైస్తవుని కన్నా మించి అద్భుతమైన విధానంలో ఆమె సేవ చేసింది. And she has a good memory in the hearts of people. ఆమె ప్రజల యొక్క హృదయాల్లో గొప్ప జ్ఞాపకాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉంది. If others are not following God, it's because we are not spraying that sweet perfume upon us. ఇతరులు దేవుణ్ణి వెంబడించట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనము మన దగ్గర ఉన్నటువంటి మధురమైన పరిమళ వాసనను వారి మీద వెదజల్లట్లేదని దాని యొక్క అర్థం. Mary did some extraordinary duty more than what the nominal Christian would do. మరి ఆ సాధారణమైన క్రైస్తవుని మించి అద్భుతమైన అధికమైన విధానంలో ఆమె సేవ చేసింది. Some people will preach messages, but some people will study hard to preach the best message. కొంతమంది ప్రసంగాలు ప్రసంగిస్తారు కానీ కొందరు ప్రసంగాలు ప్రసంగించడానికి గొప్పగా ఎక్కువ కష్టపడి చదువుకుంటారు. Some people will just have church, but others will go out of the way to have Bible colleges and outreaches and other activities. కొంతమందికి సంఘాలు ఉంటాయి కానీ కొందరు మాత్రం ఇంకా బైబిల్ కాలేజ్ లేకపోతే సువార్తలు చేయటం అని ఇట్లాంటి ఇంకా వేరే పనులు చేస్తూ ఉంటారు. They want to do something more and extraordinary, not just a normal thing. సాధారణమైన విషయాలే కాకుండా ఇంకా ఎక్కువ కార్యాలు చేయడానికి వారు ముందుకు వెళ్తూ ఉంటారు. And so many of us, we have the ideas, we have that perfume, but we do not want to use it. మనలో అనేకులకి ఈ యొక్క పరిమళం అనేటువంటి దాన్ని కలిగి ఉంటాం కానీ నేను ఉపయోగించుకోకుండా ఉండిపోతున్నాం. Let us do some extraordinary work. కాబట్టి దేవుని కొరకు మనం ఇంకా అత్యధికంగా చేసే వారంగా ఉందాం. And these three things happen when we are breaking our perfume box. ఎప్పుడైతే ఈ యొక్క మనకు ఉన్నటువంటి అత్తరు సీసాను పగలగొడతామో అప్పుడు ఈ మూడు విషయాలు జరుగుతాయి. Our testimony is written in the book of remembrance. ఆ యొక్క జ్ఞాపకాల గ్రంథంలో మన సాక్ష్యం అనేటువంటిది లిఖించబడుతుంది. God is so pleased with our life that he is writing in his diary in heaven. మన యొక్క జీవితాలను బట్టి దేవుడు ఎంతో సంతోషించి తన యొక్క డైరీలో రాసుకుంటాడు. And secondly, we create an atmosphere of faith. అలాగే రెండవదిగా మనం విశ్వాస సంబంధమైన వాతావరణాన్ని కల్పిస్తాము. Other people's hearts are warmed. ఇతరుల యొక్క ప్రజల హృదయాలు వారికి వెచ్చగలిగించేదిగా ఉంటున్నది. And thirdly, we are inspiring others to be like us. అలాగే మూడవది మనలాగా ఉండాలని ఇతరులను మనం ప్రేరేపించే వారంగా ఉంటాం. Others will be drawn to because of our extraordinary love. ఇతరులు మనం చూపించేటువంటి అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి వారు దగ్గరికి వచ్చేవారుగా ఉంటారు. So we have a choice which of the persons we can be like.
మనం ఏ విధమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని అనటానికి మనకు అవకాశాలు అనేవి ఉన్నాయి. You only want to be like Lazarus who's sitting and receiving from God? కేవలం లాజరు లాగా కూర్చొని వినేవాడు మాత్రమే ఉండాలనుకుంటున్నావా? You want to be like Martha who's just serving because of the natural desires? అలాగే మార్త సాధారణమైన విధానంలో ఆమె సేవ చేసినట్లుగా అంత మాత్రం ఉపచారం చేయాలనుకుంటున్నావా? Doing the duties which is expected to do, which is an ordinary duty. అలాగే మనం ఆ సాధారణమైన రీతిలో ఉద్యోగం ఏదైతే చేస్తామో అంతవరకే చేస్తూ ఉంటాం. Or do you want to be like Mary who wants to do some extraordinary duty for the Lord and go the extra mile and have a sweet sacrifice? అయితే మరియలాగా అత్యధికంగా ఇంకా ముందుకు వెళ్ళి ఎక్కువ సేవ చేస్తూ సుగంధ పరిమళ వాసన వెదజల్లే త్యాగాన్ని కలిగిన సేవ చేస్తావా? All three kinds of believers will go to heaven, but Mary, she is the one who will get a crown. మూడు రకాలైనటువంటి విశ్వాసులు పరలోకానికి వెళ్తారు, అయితే మరియకి కిరీటం అనేటువంటిది పొందుకుంటుంది. And let us learn to use the perfume and not keep a lot of unused perfume in our shelves. కాబట్టి మరి మనం ఈ యొక్క మరియలాగా ఈ యొక్క వాసన వెదజల్లినటువంటి మరియా వత్తరలాగా ఉపయోగించుకుందాం, కానీ అది మనం దాచిపెట్టే వారంగా ఉండొద్దు. Amen. ఆమేన్. Heavenly Father, we thank you, Lord God, that you're the one who can lead us to make some sweet sacrifices for you. పరలోకమందున తండ్రి, నువ్వు మమ్మల్ని నీ కొరకు ఈ యొక్క త్యాగపూరితమైనటువంటి వాటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. Help us to examine whether our sacrifices are selfish or natural. మేము చేస్తున్నటువంటి త్యాగాలు అవి స్వార్థపూరితమైనవా లేకపోతే స్వభావక సిద్ధమైనవా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. Give us the grace to make extraordinary sacrifices that will astonish and amaze the heart of people. దేవా, ప్రజల యొక్క హృదయాన్ని ఆశ్చర్యానికి గురి చేసేటట్లుగా మేము అత్యధికమైన విధానంలో సేవ చేసేటువంటి త్యాగాలు చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. Thank you for the perfume of grace that will enable us to make sacrifices. దేవా, ఈ యొక్క కృప అనేటువంటి పరిమళ వాసన మాకు త్యాగాలు చేసే అవకాశాలు సామర్థ్యతను కల్పిస్తున్నందుని బట్టి నీకు వందనాలు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం Amen. తండ్రి. ఆమేన్.